హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో అనుకుంటున్నారా? శనగల వడలు మీకు అందరికీ తెలుసు ఎలా చేస్తాము అనేది. ఇవాళ గురువారము ఏకాదశి మూలంగా ఉల్లిపాయ వేయడానికి లేదు. అందుకని జీలకర్ర, పచ్చిమిర్చి, 2 అంగుళాల అల్లం ముక్క వేసేసి మిక్సీ పట్టేశాను. బాబాకి అయితే ఉల్లిపాయతోటి పట్టింపు లేదు, అందువల్ల తినచ్చు. కానీ గురువారం కాకపోతే ఏకాదశి అయింది కాబట్టి తినట్లేదు, ఉల్లిపాయ వేయట్లేదు. అలాగే ఇందులో కొన్ని ధనియాలు, దాల్చిన చెక్క, కొంచెం పుదీనా కూడా వేస్తాము. మసాలా వడల్లాగా ఉంటుంది. అలాగే పైన వేయించిన తర్వాత చాట్ మసాలా, నిమ్మకాయ రసం, ఉల్లిపాయ నలుచుకొని తింటే అద్భుతంగా ఉంటాయండి. కాకపోతే ఇవాటికి మాత్రం అవన్నీ స్కిప్ చేసేస్తున్నాను నేను, ఎందుకంటే ఏకాదశి అని చెప్పాను కదా. మీరు ఎలా వేస్తారు? నేను ఓన్లీ కరివేపాకు మాత్రమే కట్ చేసి సన్నగా వేశాను. చాలా చాలా బాగున్నాయండి. మొన్న సరే ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తే మొన్న బొమ్మల కొలువుకి తాంబూలంలో ఇచ్చిన శనగలు ఉన్నాయి చాలా. అందుకోసమన్నా శనగలతోటి వడలు వేసేద్దాము అని. ఇంకా ఏం చేస్తామండి, ఒక్కోసారి ఏమి చేయాలన్నది ఒక్కోసారి తట్టదు కదా, అందువల్ల ఇలా చేసేసానమాట. చాలా బాగున్నాయి. కొన్నేమో ఫస్ట్ వాయేమో ఒంటి చేతితోటి వీడియో తీస్తూ వేశాను, రెండో వాయేమో వీడియో పాజ్ చేసి వేశాను. రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ వేసినవి బొద్దుగా ఉన్నాయి, రెండోసారి వేసినవి పల్చగా ఉన్నాయి. కాకపోతే టేస్ట్ మాత్రం ఏమీ మారదండి. కొంచెం క్రంచీనెస్ ఎక్కువగా ఉంటుంది పల్చగా చేసినవి, అది అన్నమాట. మీరైతే ఎలా చేస్తారు శనగల వడలు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి, ఓకేనా? చాలా చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అబ్బా. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ఇంతమంది వేల మంది చూస్తున్నారు. ఒక్క లైక్ ఇస్తే, నచ్చితే ఒక లైక్ ఇస్తే ఫ్రీగానే కదా, ఏమీ ఖర్చుకు లేదు కదా. ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా ఎంకరేజ్ చేయండి అబ్బా, ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే చెప్పాను కదా, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. అలాగే పాలకూర, తోటకూర కూడా వేసి చేసుకుంటారు. క్యాబేజీ కూడా కలుపుతారు, చాలా బాగుంటాయి. అలా వేసినా కూడా చాలా బాగుంటాయి. ట్రై చేయండి మీరు. చూశారు కదా, నేను ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఒంటి చేత్తో వేసినది, రెండో చేత్తో వేసినది, అదన్నమాట. నవ్వుకోకండి.